నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అలాగే హైదరాబాద్లో కూడా మాకు ఆఫీస్ ఉంది, విజయవాడలో, ఢిల్లీలో కూడా ఉంది. ఈ వీడియోలో ఎలాంటి కటింగ్స్ ఉండవు, మేము డైరెక్ట్గా చెప్పేస్తాం. ఇందులో విఎఫ్ఎక్స్, కటింగ్, ఎడిటింగ్లు అవన్నీ ఉండవు. సో ఇదేంటంటే ఇది కేవలం ఇక సామాన్య ప్రజలకి మాత్రమే, ఇది ఎక్స్పర్ట్స్ కాదు ఈ వీడియో, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అంశం ఏంటంటే నేమ్ చేంజ్. జనరల్గా మేము దాదాపు 22 years నుంచి నేమ్ చేంజ్ చేస్తూ ఉన్నాం. ఈ నేమ్ చేంజ్లో కొన్ని వేల మందికి నేను నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో చాలామంది చేసినప్పుడు కూడా రకరకాల ప్రశ్నలు మనకు సంధిస్తూ ఉంటారు. సార్ అదేంటి సార్, ఇదేంటి సార్. అయినా సరే మేము ప్రతిదీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నేమ్ చేంజ్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళు ముఖ్యంగా కొన్ని క్వాలిఫికేషన్ ప్రకారం బై బర్త్ వాళ్ళు భారతీయ పౌరులే ఉండాలి. అలాగే వారికి వచ్చేసరికి మీకు 18 years నిండి ఉండాలి. అలాగే వారిపైన ఎలాంటి క్రిమినల్ కేసు అనేది నమోదై ఉండి ఉండకూడదు. ఇవి ఎవిడెన్స్ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో నేమ్ చేంజ్ అనేది గజెట్లో వచ్చేసరికి మీకు ఇప్పుడున్న పరిస్థితిలో 45 days అంటున్నారు కదా, టైం పడుతుంది. 3 to 6 months టైం అయితే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి కావాల్సింది ఆధార్ కార్డు, అలాగే మీకు సంబంధించిన SSC, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు ఏముంటాయి, మీ ఐడి ప్రూఫ్లు, ఎడ్యుకేషన్ ప్రూఫ్లు కావాలి. ఇంకోటి చాలామంది సార్ మరి ఎడ్యుకేషన్ ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, మరి ఎడ్యుకేషన్ దాంట్లో నేమ్ చేంజ్ అవుతుందా? నో. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ దాంట్లో నేమ్ చేంజ్ అనేది మీకు కాదు. మేము 20 years చేస్తాం, ఎవరికి కాదు, నాకు కూడా కాదు. కాబట్టి ఏంటంటే నేమ్ చేంజ్ విషయంలో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ నేమ్ చేంజ్ కాదు, కానీ ఈ గజెట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ప్రధానికి ఎన్క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి సార్ నాకు 2 ఉన్నాయి, 2 సర్నేమ్లు ఉన్నాయి, అంటే దానికి 2 పేర్లు ఉన్నాయి, నా పేరు రామకృష్ణ, సాయి కృష్ణ ఉంది సార్, ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అని అన్న. కాబట్టి ఏంటంటే మీరు అలాంటి ఎవిడెన్స్ ఉన్నప్పుడు మీరు 2 పేర్లు అలియాస్ పెట్టుకుంటూ ఏదో ఒక పేరు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది సార్ మా ఫాదర్ పేరు సర్టిఫికేట్లో తప్పుపడింది అని అంటూ ఉంటారు. సో దాన్ని కూడా మనం డిక్లరేషన్ రూపంలో వేసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దాని డిక్లరేషన్ రూపంలో మన పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం, టైం పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీనికి సంబంధించి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 999480903555 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.